మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ది అనాదిగా మహిళా వ్యతిరేక నైజమేనని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కరీంనగర్లో ధ్వజమెత్తారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ, గతంలో అంబేడ్కర్ను ఓడించిన ఆ పార్టీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీల అభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శించారు. దళారీలు లేని అవినీతి రహిత పాలన ఒక్క మోదీతోనే సాధ్యమని కాంగ్రెస్ డ్రామాలను ప్రజలు నమ్మరని ఆయన స్పష్టం చేశారు. మహిళలు చట్టసభలు, అసెంబ్లీలో, పార్లమెంట్లో గణనీయ సంఖ్యలో అడుగు పెట్టడమే కాకుండా ఎస్సీ ఎస్టీ సీట్లలో కూడా ఇప్పుడున్నటువంటి సీట్లకు అదనంగా ఎస్సీ ఎస్టీ పార్లమెంటు సీట్లు పెరిగేదానికి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలు 119 నుంచి 179 సీట్లు సంఖ్య పెరిగితే గణనీయంగా ఎస్సీ ఎస్టీ సీట్లు కూడా పెరిగేదానికి ఆస్కారం ఉంటున్నారు. వాటి వల్ల ప్రజలు ఆలోచన చేస్తూ ఉంటారు. ఇవాళ మహిళా బిల్లును అడ్డుకోవడమే కాదు, ఎస్సీ ఎస్టీల యొక్క ఎదుగుదలను ఇవాళ కాంగ్రెస్ ఇవాళ సహించలేకపోతున్నదని. ఎందుకంటే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్వయంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెట్టి ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. పైకి దళితుల పట్ల, బలహీన వర్గాల పట్ల మొసలి కన్నీరు కాలుస్తున్నప్పటికీ వారి చరిత్ర, వారి యొక్క నడవడి ఈ వర్గాలు కూడా గ్రహిస్తాం.